గానం ప్రతిగానం చేయించుకొచ్చును సర్వోత్తర దేవుని కుమారుడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభానికి స్తోత్రములు 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 అయ్యా. అయ్యా సర్వోత్తరాని పాదములకు వందనాలు స్తోత్రములు అయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు. ఆత్మస్వరూపి ప్రేమ స్వరూపి దయాత్వం కలిగిన దేవ నీకే వందనాలయ్యా. అయ్యా నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు నాయన మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ఒకరిద్దరు కూడా కలగచేసి కాచి కాపాడిన దేవానికి వందనాలు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు అయ్యా. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులను ఆయన చేసిన ప్రతి అపరాధ దోష పాపం దశ క్షమించండి. వాళ్ళందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. అయ్యా సర్వోత్తర నా రాజా నీకే వందనాలు స్తోత్రములు అయ్యా. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. జ్ఞాపకం చేసుకుని ఆయన నువ్వు చెవికి మా ప్రార్థనలు చెవికి ఆలకిస్తున్నావు దేవా. నీకే వందనములు స్తోత్రములు అయ్యా. ఇప్పుడు వరకు చేసిన బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించారు దేవా. నీకే వందనాలు. ప్రతిఫలం దయచేయండి దేవా. నీకే స్తోత్రములు అయ్యా. అయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం కూడా దయతో క్షమించి మీ రక్తంతో కడగండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి అయ్యా. అయినా నీకే స్తోత్రములు 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 అయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభా నాయన నీ బిడ్డలు నీ వాక్యం ప్రకటించుచుండగా నాయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. మీరు మాతో మాట్లాడండి దేవానికి స్తోత్రములయ్యా. నీ చిత్తం మా పట్ల ఏమైనదో ప్రభా తెలియచేయండి అయ్యా. అయ్యా అడుగుడి ఇవ్వడని చెప్పి సెలవిచ్చింది దేవా. అడుగుచున్న పరిశుద్ధాత్మ మాకు దయచేయండి దేవా. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. కృపావరములు దయచేయండి. ఆత్మ ఫలం మాకు దయచేయండి దేవా. నీకే స్తోత్రములయ్యా. ఆత్మ ఫలము కలిగి జీవించడానికి మాకు నీ కృప మెండుగా కురమరించండి నాయన. అయ్యా వినగలను చెవులు గ్రహించుకునే మనసు ఒకటి మాకు దయచేయండి దేవా. అయ్యా నీకే వందనములు. ఆ బిడ్డలు ఇద్దరు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 మనము ఈ దినాన నూతన సంవత్సరం వచ్చినటువంటి విషయాన్ని కొన్ని గ్రహించుచున్నాము. నిన్న కూడా ఏమి చదివించాము? నూతన సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములు నూతన హృదయం తెలుసుకున్నాము. ఇంకా మిగతా నూతన సంవత్సరము గురించినటువంటి విషయము గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. గుర్తుంచుకోండి, అది గుర్తుండి చాలా సంతోషిస్తున్నాం. ఇక తర్వాత కంటిన్యూస్ మీరు తెరుచుకుని ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. చదవటం సంతోషం. గుర్తుండాలి. అది 2వ కొరింథీ 5:17 5:17 2వ కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరు? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనమందరము కూడా నూతన సృష్టి. మన శరీర సంబంధమైన కార్యములన్నీ విడిచిపెట్టేసాము. మనము యేసు ప్రభువు నందు మనమేమయం ఆయన జీవిస్తున్నాము. కాబట్టి ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు నీలో పాతవేమీ లేవు. చూడండి, మీరు గమనించండి. మనం పురాతన కాలంలో వాళ్ళకి ఏం చేసాము? దేవతలు పూజలు పునస్కారాలు ఇంకా లోక సంబంధమైన అనేక కార్యాలు మనము చేస్తూ ఉండేవారము ఒకనాడు. అవునా? కానీ ఇప్పుడు ఏం చేసాం? మనము క్రీస్తునందు మనము
నూతన సృష్టి అయ్యాం, మార్చబడ్డాం. నందు వచ్చాము. పాతవన్నీ గతించి మనం ఏం చేసాము? వాటినన్నిటినీ కూడా చూసాం, వదిలిపెట్టాం. కాబట్టి దేవుని యేసుక్రీస్తు నందున్నవాడు నూతన నృష్ట కలిగిన ఆమె హల్లెలూయా. సమస్తం కూడా ఏమని గతించిపోయి సమస్తము కొరతమైంది. బా ఎంత గొప్ప మాట మా ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కూడా వెళ్ళి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టు ప్లీజ్ అంటూ పెడతామా? ఏదైనా కొబ్బరికాయ లాంటి లేకపోతే ఇంకేమన్నా తెచ్చి ఇచ్చి ఇది తినండి అని తింటామా? ఏమి చేయం మనం. మనము దేవుని యేసుక్రీస్తు ఉన్నటువంటి వాళ్ళము. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అనుకూలమైనటువంటి విషయాలు ఏమంటే యేసుక్రీస్తు సంబంధించిన విషయాలు మాత్రమే మనము అనుభవించగలము. అంతేగాని వేరే 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 చెడు పనులు మనము చేయలేము. హల్లెలూయా. రోమా 12:2 రోమా 12:2 వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఇప్పుడు మీరు క్రీస్తునందు ఉన్నటువంటి మీరు నూతన సృష్టిగా ఉన్నారు. అలాంటి మీరు ఎలా ఉండాలి? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు కంప్లీట్ గా మార్పు చెందటం కావాలి. ఈ లోకములో ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి చిత్తమేదో ఆమేన్. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము నూతన మగుట వలన రూపాంతరము పొందు. అది కాబట్టి మన సబ్జెక్ట్ నూతన మొగుట, నూతన పరిశుద్ధత, నూతన సంవత్సరము, నూతన అంతా నూతనం అయిపోతుంది. కాబట్టి మనము పరిశీలించినప్పుడు దేవుని చిత్తమేదో పరిశీలించుకొని ఏది ఉత్తమం, ఏది అనుకూలం, ఏది సంపూర్ణమైనది అనే విషయాన్ని మనము దేవుని చిత్తము ఏమిటి అనే విషయాన్ని పరీక్షించాలి. పరీక్షించి ఏం చేయాలి? మనం తెలుసుకున్నట్లు మన మనస్సులు మారి ఏం చేయాలి? మీ మనస్సు మారి నూతన పగుట వలన రూపాంతరము పొంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే తీతు 3వ అధ్యాయము 5వ వచనం 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయట ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నూతన మొగుట ఇందాక అనుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు? నూతన స్వభావము. నూతన స్వభావము ఎవరు?
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం మనకి కలుగజేస్తున్నాడు. అవే హల్లెలూయా. మనకు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయచ్చు ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మన శరీరం మన నీతిని అనుసరించి మాత్రము కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనల్ని రక్షించి. చూసావా? దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. రక్షణ కలుగజేస్తున్నాడండి. పరిశుద్ధాత్మకు నూతన స్వభావము కలుగజేసి మనల్ని ఏం చేస్తున్నాడు? తర్వాత ఎఫెసీ 4:23 ఎఫెసీ 4:23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఏం చేయాలి? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు ఏం చేసి నూతన అంటే అంత ముందు పరచని వదిలిపెట్టేసి ఇప్పుడు మళ్ళా నూతన పరచబడాలి. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన హృదయము కలిగినటువంటి నూతన స్వభావమును ధరించుకోవాలి. మనము ధరించుకొని ఉండాలి. కాబట్టి మనం ఎలా ఉండాలి? నూతన స్వభావాన్ని పరచబడి నవీన స్వభావమును ధరించుకున్న మనుషులలాగా మనం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. మీ చిత్త వృత్తి యందు నూతన పరచిన వాడి నీతియు యథార్థయు భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింప ఎలా ఉండాలి? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లానే కొలస్సీ 3:10 కొలస్సీ 3:10 ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. స్వభావము ధరించుకున్నటువంటి వారు ఉండాలి. ప్రాచీన ప్రభావమును పరిత్యజించాలి. ఏం చేయాలి? పరిత్యజించాలి. మొత్తం వదిలిపెట్టాలి. వదిలిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం. మనము జ్ఞానము కలిగినటువంటి వారుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనము మన మనస్సు మారి మనము ఏం చేసాము? నూతన మనస్సు పరిశీలించిన వారు అవుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట పరిశుద్ధాత్మ మనకు
నూతన స్వభావమును ద్వారా మనం రక్షించారు. పాతవి గతించను, సమస్త మనము దేవుని పోలికగా నవీన స్వభావం ధరించుకొని ఉన్నాము. తర్వాత మనము జ్ఞానము కలుగు నిమిత్తము దాని పోలిక చొప్పున నూతన పరచబడ నవీన స్వభావము స్వభావమును నవీన స్వభావమును ధరించుకో. హల్లెలూయా. 2వ కొరింథీ టైం అయిపోయింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. సరే, 2వ కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. మనకు కృషించు అనేది లేనే లేదు. ఆమేన్. కాబట్టి దినము నూతన పరచుచున్నాము. అంటే మనము బాహ్య పురుషుడు అవ్వలేదు, మనకి ఉన్న ఆంతర్య పురుషుడు దినము కూడా నూతన పొందుతుండాలి. కాబట్టి పైన చెప్పబడినటువంటి వాటన్నిటి ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని వస్తే మనం ఏం చేస్తాము, ఆయన పోలికను రూపాంతరం చెందు సమస్తము నూతన స్వభావాన్ని నవీన స్వభావం ఆయన పోలికగా మార్చబడి నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాం. పాతవే అన్ని పరిచయించి పోలికగా మార్చి నూతన స్వభావాన్ని జ్ఞానము కలుగు నిమిత్తము బాహ్య పురుషుడు కృషించును, అంతర్య పురుషుడు దినదినము నూతన తర్వాత అప్పుడు మన బాహ్య పురుషుడు ఎలా అవుతాడు, లోపల మొత్తం మార్పు చెందుతున్నాము. మార్పు చెందుతున్నామా లేదా? మారుతున్నామా లేదా? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన పోలిక చొప్పున నూతన పరుచుకున్నామా లేదా? ఇప్పుడు మీరు చదివిన అన్ని ప్రకారముగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్న తర్వాత మీ బాహ్య పురుషుడు కృషించి అంతరంగ పురుషుడు అంతరంగ పురుషుడు దినము అంటే రోజు దినము నూతన పరుచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నూతన సంవత్సరం జరిగిందా మీలో? ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. మీరు మిమ్మల్ని పరిశీలించండి, తెలుస్తుంది. అంతేగాని ఎప్పుడు ఒకే రకమైన విధానంలో పాత విధానంలోనే కొనసాగుతున్నారంటే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉందా? ఏమీ లేదు. అందుకని రోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీకు అర్థమైంది. ఎస్, నిన్న ఈ రీతిగా ఉన్నానేమో, ఈ దినాన ఇంకొక పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. దినము రోజు ప్రతి దినము నూతన పరుచున్నాను. ఆమేన్. సర్వోన్నతుడ యేసుక్రీస్తు ప్రభువా, నా దేవా, నీవిచ్చిన ప్రజలకు ఇచ్చినాను మా ప్రభువా, వారిని ఆశీర్వదించు, నాయన ఆశీర్వదించు నా ప్రభువా, నా తండ్రి, నా దేవా.
నూతన పరచబడుచుండాలి నాయన. సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.